ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. దసరా పండుగ అయిపోయిందండి. ఇప్పుడు దీపావళి పండుగ వస్తాం. ఎక్కువ రోజులు లేదు కదా, ఒక 15 రోజుల్లో. దీపావళి పండగకి ముందొచ్చే ధనత్రయోదశి నాడు బంగారం కొనుక్కోవాలని మా ఫ్రెండ్ ఒకరు నన్ను అడిగారు, మీరు వస్తారా షాపింగ్కి? కొంచెం ముందే వెళ్ళి షాపింగ్ చేసేసుకుంటే ధనత్రయోదశి నాడు తెచ్చుకోవచ్చండి. అక్షయ తృతీయ లాగానే మన బంగారం షాపుల వాళ్ళు మంచి ఆప్షన్ ఇచ్చారు, త్రయోదశి నాడు బంగారం తెచ్చుకోవాలట అని చెప్పారు. అన్న ఎవరు చెప్పారండి మీకు అంటే, అదేమిటి షాపుల వాళ్ళు కోడై కూస్తున్నారు, షాపుల వాళ్ళంతాను ధనత్రయోదశి నాడు బంగారాన్ని తెచ్చుకోండి, లక్ష్మీదేవిని తెచ్చుకోండి అని చెప్తున్నారు. ఆవిడెవరో అమెరికాలో ఉన్న నా ఫ్రెండు అలాగే కొన్నారట, వాళ్ళకి బోల్డ్ బంగారం వచ్చిందిటండి. దాని తర్వాత అంచేత త్రయోదశి నాడు బంగారం కొనాలి, మీరు రండి అని అడిగారు. నేను త్రయోదశిని అక్షయ తృతీయల్ని పెద్దగా నమ్మనండి. ఈ ధనత్రయోదశి పదం 10-15 ఏళ్ల క్రితం మన జీవితాల్లో లేదండి. మన జీవితం అంటే తెలుగు వాళ్ళ జీవితాల్లో లేదు. మనకి హిందీ వాళ్ళు సీరియల్స్తో పాటు దీన్ని కూడా అంటించారు. అంటే నేను అట్లా అనుకుంటున్నాను. ఈ బంగారపు షాపుల వాళ్ళు అంటే ఒకళ్ళ పేరు ఎందుకు కానీ అడ్వర్టైజ్మెంట్స్లో భాగంగా జనాల్ని బాగా ఆకర్షించడానికి మొదలు పెడితే ఇది ఇప్పుడు ఎలా అయిందంటే పెద్ద చిన్న లేకుండా అందరూ ధనత్రయోదశి నాడు బంగారం కొనేసుకోవాలి. ఇదివరకు వరలక్ష్మి వ్రతం ఒకటి ఇప్పుడు కూడా ఉందనుకోండి, వరలక్ష్మి వ్రతానికి ఒక కాసు కొనుక్కుని తీరాలి అంటే బంగారం జమ చేసుకోవటానికి ఇదొక ఆప్షన్ కింద, ఇదొక ఆలోచన మంచిదే. సంవత్సరానికి ఇంత బంగారం కొనిపెడితే మనకు ఉంటుంది, పిల్లలకు ఉంటుంది, రేపొద్దున మనవరాళ్ళకి ఇవ్వచ్చు. మనకే ఏదైనా అవసరమైతే బంగారం అడ్డం పడుతుంది. ఇది పాయింట్. కాకపోతే మనం కొనుక్కునే బంగారము మనని ఎంత మటుకు లాభపరుస్తుంది అనేది ఎప్పుడూ ప్రశ్నార్థకమే. మీరు చూడండి, చాలా షాప్స్ వాళ్ళు అంటే ఇది ఒక డిస్కషన్ లాగా చేద్దాం అనుకున్నాము, మళ్ళీ ఇది స్ట్రైట్ అవే ఒకటే పాయింట్గా వెళ్ళిపోతుంది. మా దగ్గర గోల్డ్ కొనుక్కోండి మీకు 100% వెయిట్ టు వెయిట్ ఇస్తామంటారు. వెయిట్ టు వెయిట్ అంటే ఇప్పుడు మనం ఒక 30 గ్రాముల గొలుసు కొనుక్కున్నాం అనుకోండి, వచ్చే సంవత్సరం మనం దాన్ని మార్చదలుచుకున్నాం. ఇవాళ 30 గ్రాముల గొలుసుకి మనం 1,00,000 రూపాయలు ఇస్తే కనుక రేపు 30 గ్రాముల వస్తువు ఇచ్చేస్తాడు వాడు మనకి వచ్చే సంవత్సరం. కానీ మీరు ఇంత పే చేయాలి అని ప్లస్ వేస్తాడా వేయడా? వేస్తాడు. ఎంత వేస్తారు? మొదటి సంవత్సరంలో అంటే మనం కొన్న సంవత్సరం 90,000 బంగారం అయితే 10,000 రూపాయల దాని తాలూకు మేకింగ్ అండ్ తరుగు వేశాడు అనుకుందాం. వేస్టేజ్ అండ్ ఇవి రెండు కాకుండా దీంతో పాటు ట్యాక్సేషన్ ఒకటి, ఇవాళ రేపు జిఎస్టీ కూడా ఒకటి ఉంది. అది ఒక 15-14 రూపాయలు ఇంకా 20,000 రూపాయలు అవుతాయి. మనం వచ్చే సంవత్సరం కనుక ఓ వస్తువు మళ్ళీ తీసుకుంటే మన వెయిట్ టు వెయిట్ అయితే వస్తుంది, కానీ ఈ ప్లస్లు మనం ముందు సంవత్సరం ఇచ్చిందే మరుసటి సంవత్సరం కూడా ఇవ్వాల్సి వస్తాం. మనం లాభపడ్డట్టు అవుతుందా? ఏం కాదు, ఏమీ కాదు. మళ్ళీ మనం పైన డబ్బు ఇస్తూనే ఉంటాం. బంగారం ఫ్రీక్వెంట్గా మార్చేవాళ్ళు కొద్దిపాటి క్యాలిక్యులేషన్ని కనుక ఇందులో వాడితే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. ఈ ధనత్రయోదశి లేకపోతే ఇంకొక అక్షయ తృతీయ లేకపోతే వరలక్ష్మి వ్రతము ఇవన్నీ కూడా ఏంటంటే మనల్ని ఏదో ఒక వస్తువు కొనుక్కునేందుకు ఒక అవకాశాలు. మన దగ్గర డబ్బులు ఉంటే కదండి, డబ్బు ఉంటే అవకాశం ఉంటే తప్పకుండా కొనుక్కోవచ్చు. ఒకవేళ మన దగ్గర డబ్బులు లేవనుకోండి, త్రయోదశి నాడు బంగారం కొనకపోతే ఏం చచ్చిపోమండి, మనం వచ్చే సంవత్సరం కొనుక్కోవచ్చు, పర్వాలా. ఈ త్రయోదశి పోతే మరుసటి నెలలో కొనుక్కోలేము, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. కానీ ఈ రోజులు మనని ఎట్లా ప్రొవోక్ చేస్తాయంటే క్రెడిట్ కార్డు గీసేసి అయినా సరే మనం కొనేసుకోవాలి. ఇప్పుడు బంగారం షాప్లో వాళ్ళు వేసే ప్లస్లు కాకుండా క్రెడిట్ కార్డు తాలూకు మళ్ళీ వాళ్ళు వేసే ట్యాక్స్, ఇది వడ్డీ, ఏవి మీరు పెట్టిన డబ్బు ఎంత కట్టారో ఎంత వాడారో అంతే తీసుకునేవి ఏమైనా బ్యాంకులు ఉన్నాయండి? వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఏమైనా మన మేనమావ కొడుక బ్యాంకు వాళ్ళు కాదు. ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి మనం ఇవ్వవలసిందే. ఎందుకు ఇవ్వాలి? మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కొనుక్కోవచ్చు కదా. ఏది ఇప్పుడు స్కీమ్స్లో చేరటం, అది కూడా ఒక మంచి మెథడ్గానే కనపడుతుంటుంది. ఈ స్కీముల్లో కూడా మనకి టోపీ పెడుతున్నారేమో ఎప్పటికప్పుడు అనుమానమే. ఎందుకు వచ్చిన తాపత్రయం? అవసరమైనంత మటుకు బంగారం కొనుక్కుంటే సరిపోతుంది. మన దగ్గర డబ్బులు లేకపోతే పొరపాటును కూడా అప్పు చేసైనా ఈ మంచి రోజుల్లో బంగారం కొనుక్కోవాలి అనేది చాలా పొరపాటైన ఆలోచన అండి. అప్పులు చేసి బంగారాలు కొనకండి. బంగారం వల్ల ఇదివరకటి రోజులలాగా మనకి మేలు జరిగేది చాలా తక్కువగా ఉంది. ఇంకా బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం గురించి మాట్లాడదాం చూడండి. మన దగ్గర 1,00,000 రూపాయలు పెట్టి ఒక గొలుసు కొన్నాం, ఇందాకే కొన్నాం కదా మనం 30 గ్రాముల గొలుసు. ఈ 30 గ్రాముల గొలుసుని ఏ బ్యాంకుకో తీసుకెళ్తే వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, అబ్బాయి ఇందులో ప్యూరిటీ తక్కువ ఉందండి మీకు ఎంత ఇవ్వ ఉంటాడు. మామూలుగా వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు, గ్రాముకి 2,000 ఎంతో లేదా 1,500 ఇస్తూ ఉంటారు. ప్యూరిటీ తక్కువ ఉంది కాబట్టి 1,500 ఇవ్వం, 1,000 ఇస్తాం. ఇప్పుడు మీ దాంట్లో ప్యూరిటీ లేదని మనం షాప్కి వెళ్ళి అడిగేదైతే లేదు మన జీవితానికి.
మనము అక్కడ మోసపోతాం, ఇక్కడ చెడిపోతాం. ఇంత చెడిపోయేటప్పుడు అప్పులు తీసుకుని కొనుక్కోవటం ఎందుకు? ఓపిక ఉండి కొనుక్కోగలిగే వాళ్ళు, ఆరాంగా కొనుక్కోగలిగే వాళ్ళు కొనుక్కుంటారు. ఓపిక లేని వాళ్ళు జస్ట్ మెళ్ళోకి చేతులకి అవసరమైనంత బంగారం డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోండి. అప్పులు చేసి ఈ మంచి రోజుల్లో బంగారం కొనుక్కోవాల్సిందే అన్న ఆలోచన మాత్రం దయచేసి విడనాడండి. శుద్ధ వేస్ట్ పని ఇది. దీని మీద కనుక ఈ క్యాలిక్యులేషన్ తోటి మీరు ఆలోచిస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఇవాళ రేపు బోల్డ్ అన్ని రకాల వస్తువులు దొరుకుతున్నాయి. బంగారమే పెట్టుకోక్కర్లేదండి, రకరకాలు. అసలు ఏ బంగారాలు లేకుండా మొన్న పెళ్లి చూపులకు వెళ్తే ఎవరితో ఫ్రెండ్స్ తోటి వెళ్ళానండి. ఒక బుట్టలే పెట్టుకుంది అమ్మాయి, మెడలో ఏం లేదు. ఇదే ఫ్యాషన్ అంది. హాయిగా నేను అనుకున్నా వీళ్ళ అమ్మకి బోల్డ్ ఖర్చు తగ్గిపోయింది, ఈ గొలుసులు గిలుసులు ఏం కొనుక్కోక్కర్లేదు, హ్యాపీగా బుట్టలు కొంటే సరిపోతుంది. అవి కూడా అక్కడెక్కడి నుంచో తెచ్చింది, 200 పెట్టి తెచ్చిందండి మా అమ్మాయి అని చెప్పారు ఆవిడ. 200 రూపాయల బుట్టలతోటి హాయిగా పెళ్లి చూపులు అయిపోతుంటే ఎందుకు వచ్చిన బంగారాలండి అనవసరంగా? మళ్ళీ వాటిని దాచడానికి మనకి లాకర్లు, దానికి మళ్ళీ బ్యాంకుకి ఎక్స్ట్రా పేమెంటు, దానికోసం టెన్షను, మళ్ళీ వచ్చి ఎవరు లాగేస్తారో తెలీదు. అసలు ఊళ్ళేమో పరమ దౌర్భాగ్యంగా ఉన్నాయి, బంగారపు గొలుసులు వేసుకుని బయట తిరిగేలాగా లేవు. కాబట్టి కంగారు పడకండి, కొనుక్కోగలిగితే కొనేసుకోండి ధారాళంగా. కొనుక్కోలేకపోయారా హ్యాపీగా ఉండండి. అమ్మాయి మనం సేఫ్ జోన్లో ఉన్నాం, మనకు అప్పులు లేవు, దిగులు లేదు, భయం లేదు, 3 లేవు. ఈ 3 లేవనుకుని సంతోషంగా ఉండండి. చక్కగా దీపావళి దీపాలతోటి, స్వీట్లతోటి, మంచి లక్ష్మీ పూజతోటి సంతోషంగా జరుపుకోండి. ప్రమాదాల బారిన పడకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.